మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ కుటుంబంలో ఉన్న ప్రతి విషయము కూడా దేవునికి తెలుసు. నీ అవసరత దేవునికి తెలుసు. నీ కన్నీరు వెనకాల ఉన్న ఆ కారణం కూడా దేవునికి తెలుసు. ఈరోజు ప్రభు అంటున్నారు, ఇవన్నీ నీకు కావాలనని నాకు తెలుసు అని అంటున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. మీ కుటుంబాలలో ఉన్న అపవాది తొలగాలి అంటే దేవుని దగ్గరకు చేరాలి. ఈరోజు వాడు అనేక రకాల ఇబ్బందులు నీ మీద పెడుతూ ఉంటే, నీవు ఒక ఇబ్బందిని తొలగించే పనిలో ఉంటే మరొక ఇబ్బందిని పెడుతూ ఉంటాడు. అదే నీవు దేవుని పాదాలను ఆశ్రయించు. అదే దేవుణ్ణి నీవు పట్టుకొని, ప్రభువా నీ చిత్తము అని చెప్పు. ఆయన సముద్రమును గద్దించినవాడు, గాలిని గద్దించినవాడు. నీ పరిస్థితులలో విషయంలో ఆయన ఒక్క మాట మాట్లాడితే అన్ని విధాలుగా అన్ని వైపులకు కూడా సమస్తము చక్కబడిపోతూ ఉంది. దేవుని మాటకు అధికారమున్నది. దేవుని మాటను విని సాతాను పారిపోతాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. నీ ప్రతి పరిస్థితి తెలుసంట దేవునికి. నీ పరిస్థితి గురించి నీ కుటుంబంలో ఉన్నవారికి తెలియదేమో కానీ నీ మనసులో ఉన్న ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క అవసరతల అక్కర్లో యేసయ్యా మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరక నీకు వందనాలు ప్రభా. అయా మాకేది కావాలో యేసయ్యా నువ్వు మాకంటే ముందు ఎరిగిన దేవుడు అని నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా దేవా, మా దేశమును జ్ఞాపకం చేసుకోండి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. చిన్న అధికారి మొదలుకొని పై అధికారి వరకు నా ప్రభా అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ రమ్మని అడుగుచున్నాను ప్రభా. అయా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అవసరతల అక్కర్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ యొక్క జ్ఞానంతో వారిని నింపమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధాప్యంలో మీరు వారికి తోడుగా ఉండండి అయా. చిన్న బిడ్డలను యవనస్తులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. యవన కాలమందిని కాడి మోసే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా.
గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను మీరు సరిచేసి వారి గర్భాన్ని పొందుకునేటట్లుగా మీరు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.